Hi Jay, happy birthday Nana. Many more happy returns of the day. Jay, ఈ 9 years మన మెమరీస్ని ఒక వైపు వన్స్ రివైవ్ చేసుకోవాలని అనుకుంటున్నా. జే ఇట్స్ 2017 Feb 9th ఎర్లీ మార్నింగ్. మీ మమ్మీకి నైట్ అంతా బిఫోర్ నైట్ చాలా హార్డ్ టైమ్స్. మార్నింగ్ అరౌండ్ 7 o'clock నాకు ఫస్ట్ నేను చూసాను. కొద్దిగా నీకు అప్పుడు అంటే అంత నార్మల్గా లేదు, చాలా వరి అయ్యాను. ప్రేడ్ గాడ్ ఏ లాట్ అండ్ లాట్ నా బిడ్డకి, నీ బిడ్డకి హీల్ చేయి అని అనుకున్నాను. అప్పుడు నేను ఒక బాక్స్లో పెట్టి నీ నోట్లో ఒక పైపు, ముక్కులో ఒక పైపు పెట్టింటే అస్సలు చూడలేకపోయాను కన్నా. తట్టుకోవడం చాలా కష్టమైంది. కానీ నువ్వు ఫైట్ చేసావు. ఎవరు వారియర్ ఆ చిన్నప్పుడే ఫైట్ చేసినావు. నువ్వు ఫైట్ చేసావే, నేను నాకేమవుతుందని చెప్పేసి ఫైట్ చేసి త్వరగానే నయం చేసుకొని మీ మమ్మీ దగ్గరికి వచ్చేసినావు. మీ మమ్మీ దగ్గరికి, నా దగ్గరికి. సో అట్లా స్టార్ట్ అయ్యావు. బొద్దుగా ముద్దుగా అంతలా బుగ్గలు, నా బుగ్గల కన్నా ఎక్కువ. నువ్వు చిన్నప్పుడు ఫస్ట్ టైం నా బొటన వేలుని పట్టుకున్నప్పుడు, థమ్ ఫింగర్ని నీ చేతితో గట్టిగా పట్టుకున్నావు. అప్పుడు ఎంత హ్యాపీ వేసిందో. ఇట్లా ఇంకా కాసేపు పట్టుకుంటే బాగున్నాను, అంత హ్యాపీగా ఉన్నా నేను. ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్, ఫాదర్ మూమెంట్. అటువంటి డేస్. అప్పుడు నేను బాగా సతాయించేది. రాత్రి నిద్రపోవు చూడు, మీ మమ్మీ ఏమో ఏంటి చూసుకోరా అనేది. మీ మమ్మీ కూడా కష్టమే ఉండేది అంత సర్జరీ చేసుకొని. నువ్వేమో పాలు పాలు అంటే పాలు అనలేదు అనేవాడు ఎప్పుడు. పాల కోసం మమ్మీ పాలు ఇచ్చి ఇచ్చి అలసిపోయేది. ఆ రాత్రి అంతా నేను ఉయ్యాల పట్టుకొని ఊపి ఊపి ఊపి. నాకేమో మ్యూజిక్ రాదు, పాటలు రావు. సారేగా అంట పెద్ద పెద్ద పాటలు పాడుతూ ఉంటే అప్పుడు ఇట్లా 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 నిద్రపోయేవాడు. సూపర్ మెమరీస్. అట్లా 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 కొద్ది పెద్ద ఏం అసలు ఎక్కువ పాకల ఏం చేసి మేము కూడా కొద్దిగా బొద్దుగా ఉండేవాడు కదా, ఎక్కువ ఎత్తుకోకుండా స్టోలర్లు వేసుకొని తిప్పేవాళ్ళం. అందుకని పాకకుండానే నడిచేసాం. డైరెక్ట్ నడితే మనకు నడిచేసి హ్యాపీ హ్యాపీ. చిన్నప్పుడే తిప్పినావురా. ఈ విషయం తెలుసా, నేను చిన్నప్పుడే సెలబ్రిటీలు ఎత్తుకున్నారు. 1 year బిలోలోనే ఫ్లైట్ ఎక్కినావురా. మీ మమ్మీ ఎగ్జామ్ కోసం ట్రివేండ్రం వెళ్ళాం. ఆ ఫ్లైట్లో ఫస్ట్ టైం నేను ఎల్లో కలర్ షర్ట్ వేసుకుంటే మేము ఉన్నాము ఆ వెయిటింగ్ ఏరియాలో. సింగర్ చిత్ర గారు వచ్చేసి నేను క్యూట్ చుచ్చు అంత ముద్దులాడింది. ఆమె ఎత్తుకున్నది, ముద్దులాడింది. ఏం పేరు అని అడిగింది. అప్పుడు కూని ఏదో మాట్లాడేవాడు, వచ్చిన మాటలాగా దీర్ఘాలు తీసాడు. మీ వాడు వాయిస్ చాలా బాగుంది అని చెప్పి సింగర్ చిత్ర గారే చెప్పినారు రా. మంచిగా మ్యూజిక్ నేర్చుకో, మంచి సింగర్ అవ్వచ్చు, మంచి వాయిద్యకారుడు అవ్వచ్చు. ఓకేనా? మల్టీ టాలెంటెడ్ గా, ఆల్రౌండర్ రా. తర్వాత చింతవరం వెళ్ళేటప్పుడు ఊరికి ఎక్కడైనా జర్నీలో నీకు మాటలు రాగానే ఫస్ట్ పాల్ 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 అనేవాడు. ఇంకా ఒక్క నిమిషం లేట్ చేసినా అబ్బో అల్లరే అల్లరే. వెంటనే ఒక పాలు ఇచ్చి అట్లా చేసినావు అన్నమాట. నాకు చాలా మూమెంట్స్ అట్లా పాలు కోసం. ఒకసారి జమ్మల గొడుగులు అయితే రాత్రి 3 గంటలకు కూడా పరిగెత్తినారా. అన్నీ గుర్తున్నాయి. ద బెస్ట్ మూమెంట్స్ అన్నమాట, హ్యాపీ మూమెంట్స్.
ఉమ్, నాతో మమ్మీతో మస్తు ఆడుకునేవాడివి. అన్ని విషయాల్లో. ఉమ్, ఒకసారి నీకు హెల్త్ బాగా ప్రాబ్లం వచ్చేసి అంకుర హాస్పిటల్ అడ్మిట్ అయినా. అప్పుడైతే నేనైనా మమ్మీ అయినా నేను టచ్ చేసే ఉండాలి. అప్పుడు నీకు బాగా అప్పుడప్పుడే మాటలు బాగా వచ్చినాయి. మా డాడీ ఏడి, మా డాడీ ఆఫీస్కి వెళ్ళాడు, ఇంకా రాలని డాక్టర్తోనే మా డాడీని పిలవండి అని చెప్పి డాక్టర్కే చెప్పేవాడు అంట. డాక్టర్ ఎంత బాగా చెప్పేవాడు. ఆనుకొని పడుకోవాలి. సో అప్పుడు కూడా ఫైట్ చేసావు. నీకు జ్వరాలు వచ్చినా ఏం వచ్చినా ఎవరో వారియర్ రికవర్ అయినా. సో నువ్వు మల్టీ టాలెంటెడ్. అన్నీ మ్యూజిక్ కానీ, స్పోర్ట్స్ కానీ, అకాడమిక్స్ కానీ, నీ ఆర్ట్, ముఖ్యంగా ఈ మధ్య ఒకటి కొత్త స్కిల్ చూసా, యాక్టింగ్ స్కిల్. నన్ను లవ్ చెయ్యవే కాత్యాయని. కళాకారుడే చెప్పండు. నన్ను లవ్ చెయ్యరా చెప్పండు. ఓకే, నిన్ను చూసుకుంటే నన్ను నేను చూసుకుంటుంటుందిరా. 30 ఏళ్ళ ముందు నన్ను నేను చూసుకున్నట్టు ఉంటుంది. ముసిన వాళ్ళు ప్రౌడ్ మూమెంట్గా ఉంటుంది. సో కీప్ ఇట్ అప్. అవే ఏదో ఒకటి ఉండాలా. అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటా ఉండాలా. ఎప్పుడు మన చుట్టూ 10 మంది ఉండాలిరా. మనం ఒక్కరే ఉంటే ఏమో ఉంటుంది. హ్యాపీగా అట్లా అందరినీ ఫ్రెండ్స్ చేసుకో. ఇంకా అందరినీ కలుపుకుంటావురా. ఎక్కడైనా మన జర్నీస్లో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా నీకు చాలామంది కనెక్ట్ అయిపోతారు. ఎట్లా అవుతారో వితిన్ మినిట్స్లో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. నేను ఏదో ఫ్యామిలీ పర్సన్ లాగా ట్రీట్ చేస్తారు. నువ్వు కూడా అట్లే ట్రీట్ చేస్తావు. ముచ్చట్లు చెప్తావు, కబుర్లు చెప్తావు, వాళ్ళు నీకన్నీ చెప్తారు, ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. వావ్, మల్టీ టాలెంటెడ్ నువ్వు. ఎవట్రా ఇది ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు చెప్పండు. టాలెంటెడ్ గాయ్ జై. అలాగే అకాడమిక్స్లో కూడా బాగున్నాం. ఈ మధ్య కొద్దిగా ఫస్ట్ ర్యాంకులు వద్దులే మనకు. అంటే చూసుకో, మార్క్స్ కూడా అంత ఓకే వస్తే మంచిది, అందరూ పొగుడుతారు కదా. అట్లానే అన్నీ తెలియాలన్నా, నెగ్లెక్ట్ చేయకూడదు. కొన్ని టాపిక్స్ వదిలేయకూడదు. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి. ఓకే, ఎడ్యుకేషన్ ఈజ్ ద లెర్నింగ్. నువ్వు అన్నీ నేర్చుకుంటే నీకే కదా, మనకే కదా మంచిది. నేర్చుకో. ఓకే జే, ఐ లవ్ యూ రా. నాకు మమ్మీకి ద బెస్ట్ మూమెంట్స్ ఇచ్చేవారా ఈ 9 ఇయర్స్లో. వండర్ఫుల్ మూమెంట్స్. మా లైఫ్లో మిగతా ఇయర్స్ ఒక ఎత్తు, ఈ 9 ఇయర్స్ ఒక ఎత్తు. ద బెస్ట్ మూమెంట్స్ ఉన్నాయి. మీతో వెళ్ళిన ప్రతి ప్లేస్కి, ప్రతి టూర్కి అసలు మాకు వండర్ అయ్యేది కొన్నిసార్లు. ఉదయాన్నే 4 గంటలకు లేయాల్సి వస్తే మాకన్నా ముందు లేసేసేవాడివి. లేపితే వెంటనే లేచి రెడీ అయ్యేసి ఎక్కడ వేరే చోటుకి వెళ్ళినా ఆ ఫుడ్కి అడ్జస్ట్ అయిపోయేవాడివి. చిన్న బిడ్డ ప్రాబ్లం వస్తుంది అనుకుంటే అన్నీ తినేసేవాడివి. రియల్లీ నీకు ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చు. నువ్వు, నేను, మమ్మీ వరల్డ్ మొత్తం ట్రావెల్ చేద్దాం. ఓకే, వరల్డ్ టూర్ వెళ్దాం డెఫినెట్గా. గుర్తుపెట్టుకో, నేను మమ్మీ నీకు బెస్ట్ ఫ్రెండ్స్. నీకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా, ఎవరితో చెప్పుకోలేని సంఘటనలు జరిగినా నా దగ్గర, మమ్మీ దగ్గర వచ్చి చెప్పు. మేమిస్తాం నీకు బెస్ట్ సొల్యూషన్. ఈ ప్రపంచం అంతా ఎదిగినా నీకు సొల్యూషన్ రాకపోయినా యూ కమ్ టు మీ. ఐ విల్ గివ్ యూ బెస్ట్ సొల్యూషన్. ఓకే, డోంట్ వరీ. నాన్న ఏమనుకుంటాడు, డాడీ ఏమనుకుంటాడు, మమ్మీ ఏమనుకుంటారో అస్సలు అనుకోకు. ఏదన్నా మాకు చెప్పు. తప్పు చేసినా మాకు చెప్పు. దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలో మేము చెప్తాం, ఎట్లా కరెక్ట్ చేసుకోవాలో మేము చెప్తాం. ఓకే, నీకు మేము సపోర్ట్గా ఉంటాం. అట్లాంటి తప్పులు చేయమని కాదు. ఒకవేళ పొరపాటు మనిషిని కూడా చేస్తాక చేసినప్పుడు మా దగ్గరికి రా. ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వకు, ఎప్పుడు ఫీల్ అవ్వకు. నీకు ద బెస్ట్ ఇచ్చాడు దేవుడు. బెస్ట్ టాలెంట్స్ ఇచ్చాడు, బెస్ట్ బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, బెస్ట్ మామ్ డాడ్ని ఇచ్చాడు, బెస్ట్ ఫ్యామిలీని ఇచ్చాడు, బెస్ట్ ఫ్రెండ్స్ని ఇచ్చాడు. అన్నిటికన్నా బెస్ట్ కంట్రీ రావాలి ఇండియాలో ఉన్నావు. ఓకే, నీకు జపాన్ అంటే ఇష్టం, వెళ్ళు. జపాన్లో చేయాల్సినవన్నీ చెయ్యి. ఇండియాకి ప్రౌడ్ సిటిజన్గా ఉండవు.
అన్నిటికన్నా ముఖ్యంగా బెస్ట్ హ్యూమన్ బీయింగ్గా ఉండు. బెస్ట్ హ్యూమన్ బీయింగ్ అంటే సాటి మనిషిని కూడా మనలాగే మనల్ని ఎలా చూసుకుంటామో వేరే వాళ్ళు కూడా అలా చూసుకుంటే వీఆర్ ద బెస్ట్ హ్యూమన్ బీయింగ్. అంతే. అందరికీ హెల్ప్ చేయి. ఓకే. నువ్వు ఏదనుకుంటే అంటే సైంటిస్ట్ అవ్వాలంటే సైంటిస్ట్ అవ్వు, తర్వాత ఏమైనా చేంజ్ అవ్వ, ఇంకేమన్నా అవ్వాలంటే అవ్వు, ఏదైనా చెయ్యి. కళలన్నీ నెరవేర్చుకోరా. యాక్టింగ్ కూడా చెయ్యి. ఏది మేము అడ్డు చెప్పాలి. ఓకే. మంచి ఫ్రెండ్స్ ఉండాలని, మంచి హెల్త్ ఉండాలని, నువ్వు హ్యాపీగా ఎప్పుడు ఉండాలని నేను మనం ఎప్పుడు ప్రేర్ చేస్తూ ఉంటాం. యు ఆర్ ద బెస్ట్ నాన్న. యు ఆర్ బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఓకే. లవ్ యూ సో మచ్ రా. ఓకే. వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే డియర్. లవ్ యూ.